మిత్రులారా, నమస్తే. కొన్ని విషయాలు మనల్ని చాలా ఆలోచింపజేస్తుంటాయి కదా. ముఖ్యంగా సోషల్ మీడియాలో చూసే ప్రతిదానికి మనం చాలా త్వరగా ప్రభావితమవుతుంటాం. ఈ మధ్యకాలంలో నేను కూడా ఒకదాని గురించి చాలా ఆలోచిస్తున్నాను. దీని గురించి మాట్లాడాలంటే నా దగ్గర ఒక స్నేహితురాల గురించి చెప్పాలి. తను ఆ మధ్య నాకు ఫోన్ చేసి, హాయ్, ఎలా ఉన్నావ్? ఈ మధ్య ఏం తింటున్నావ్? స్నాక్స్ ఏమైనా తీసుకుంటున్నావా అని అడిగింది. నేనేదో బొంబాయి మిక్సు, శనగలు అని చెప్పబోయే లోపే తను, ఛాఛా, అవన్నీ ఇప్పుడెవరు తింటున్నారు? నేనైతే రోజూ హెల్దీ స్నాక్స్ తింటున్నాను అని చెప్పింది. నేను వెంటనే ఆశ్చర్యపోయి, అలాగా, ఏం తింటున్నావ్ అని అడిగాను. అప్పుడు నా స్నేహితురాలు, మఖానా, అదే ఫాక్స్ నట్స్, వాటి గురించి తెలుసు కదా అని గొప్పగా చెప్పింది. తెలుసు, ఈ మధ్య టీవీలో, సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాను అని నేను చెప్పాను. అయితే అవి సూపర్ హెల్దీ, నా డైట్లో ఇప్పుడు అవే ఉన్నాయి అని చాలా గర్వంగా చెప్పింది. ఆ రోజు సాయంత్రం నేను కూడా మా ఇంటి పక్కనున్న సూపర్ మార్కెట్కి వెళ్ళి మఖానా ప్యాకెట్ ఉందా అని అడిగాను. వాడిచ్చిన ప్యాకెట్ చూసి హవాక్కయ్యాను. నా గుండెలో ధగ్ ధగ్ అనిపించింది. దాని రేటు చూసి నా కళ్ళు బైర్లు గమ్మాయి. ఒక చిన్న ప్యాకెట్ అంత ధర పెట్టాలా అనిపించింది. సరే, ఏదో ధైర్యం చేసి ఒక ప్యాకెట్ కొన్నాను. ఇంట్లోకొచ్చి తింటే నాకైతే వాటికి అంత రేటు ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. అవి రుచిగా ఏమీ లేవు, ఏదో గడ్డి తిన్నట్లు అనిపించింది. నా స్నేహితురాలికి ఫోన్ చేసి అడిగాను, ఏంట్రా బాబూ, వాటి టేస్ట్ అస్సలు బాలేదు, దీనికి అంత ఖర్చు పెట్టడం అవసరమా అని. అప్పుడు నా స్నేహితురాలు, అవి ఆరోగ్యం కోసం, టేస్ట్ కోసం కాదు అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఆ రోజు రాత్రి నాకసలు నిద్ర పట్టలేదు. చాలా బాధ వేసింది. ఆరోగ్యమంటే చాలా ఖర్చు పెట్టాలా? మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం అసాధ్యమా అని చాలా ఆలోచించాను. అప్పుడే నేను కొన్ని పరిశోధనలు చేయడం మొదలుపెట్టాను. నాకు తెలిసిన పోషకాహార నిపుణులను అడిగి మఖానాకు బదులుగా తక్కువ ధరలో అంతే ఆరోగ్యాన్నిచ్చే స్నాక్స్ ఏవైనా ఉన్నాయా అని తెలుసుకున్నాను. ఆ తర్వాత నా కళ్ళు తెరుచుకున్నాయి. మఖానాలో మనకు కావలసిన ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మాగ్నీషియం చాలా ఎక్కువ ఉన్నాయని అందరూ చెబుతారు. కానీ మన చుట్టూ ఉన్న చాలా చాలా తక్కువ ధరలో దొరికే స్నాక్స్లో కూడా అంతేకాదు, అంతకన్నా ఎక్కువ పోషకాలు ఉన్నాయని పరిశోధనలు చెప్తున్నాయి. మఖానాలో దాదాపు 100 గ్రాములకు 350 క్యాలరీలు, 10 గ్రాముల ప్రోటీనుంటాయి. కానీ మన దగ్గర ఉన్న ప్రత్యామ్నాయాలు మఖానా కన్నా చాలా బెటర్ అని చెప్పవచ్చు. మొదటి ప్రత్యామ్నాయం మొలకెత్తిన గింజలు. అవును, అవే మన స్ప్రౌట్స్. పెసలు, శనగలు లేదా అలసందలను రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఒక తడిగుడ్డలో కట్టిపెడితే కొన్ని గంటల్లో అద్భుతమైన మొలకలొచ్చేస్తాయి. 1 కేజీ మఖానా ధరలో మనం సులభంగా 10 కేజీల గింజలు కొనవచ్చు. మొలకల్లో ప్రోటీన్, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి మరియు ఇవి జీర్ణమవడానికి చాలా సులభంగా ఉంటాయి. వాటిని కొంచెం ఉల్లిపాయ, టమాటో, నిమ్మరసం, ఉప్పు వేసి కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి. ఆరోగ్యం, రుచి, తక్కువ ధర, మూడూ ఒకేసారొస్తాయి. రెండవది వేయించిన జొన్నలు, రోస్టెడ్ జార్. మనకి మార్కెట్లో సులభంగా దొరికే జొన్నలు చాలా ఆరోగ్యకరమైనవి. జొన్నల్లో గ్లూటెన్ అస్సలు ఉండదు, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గాలనుకునేవారికి అద్భుతమైన స్నాక్. 100 గ్రాముల జొన్నల్లో దాదాపు 350 క్యాలరీలు మరియు 10 గ్రాముల ప్రోటీనుంటాయి. వాటిని కొంచెం ఉప్పు, చాట్ మసాలా వేసి వేయించుకుంటే ఒక అద్భుతమైన స్నాక్ రెడీ అవుతుంది. మూడవది అటుకులు, పోహా. మఖానా కన్నా చాలా చాలా తక్కువ ధర. అటుకుల్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గాలనుకునేవారికి అద్భుతమైన స్నాక్. అటుకులను మనం పోహాలాగా కొంచెం ఉల్లిపాయ, వేరుశెనగలు వేసి చేసుకుంటే మన అందరికీ తెలిసిన పోహా రెడీ అవుతుంది. చాలా తక్కువ సమయంలో ఇది తయారవుతుంది. నాలుగవది నువ్వుల గింజలు మరియు అవిసె గింజలు, సెసమీ అండ్ ఫ్లాక్స్ సీడ్స్. చాలామందికి తెలియదు, నువ్వులు, అవిసె గింజల్లో ఆరోగ్యానికి అవసరమైన మంచి కొవ్వులు మరియు పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని మనం వేయించి కొంచెం బెల్లంతో కలిపి ఉండలుగా చేసుకొని తినవచ్చు. వాటిలో ఉండే పోషకాలు మఖానా కన్నా కొన్ని రెట్లు ఎక్కువ. ఇలా మనం చూసుకుంటే మఖానాకు బదులుగా చాలా రకాల ప్రత్యామ్నాయాలు మన చుట్టూ ఉన్నాయి. అవి మఖానా కన్నా చాలా తక్కువ ధరలో లభిస్తాయి మరియు పోషకాల విషయంలో కూడా మఖానాకి ఏమాత్రం తీసిపోవు.
కాబట్టి మఖానా కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం మానేసి మనకి సులభంగా దొరికే ఈ ఆరోగ్యకరమైన రుచికరమైన స్నాక్స్ను ఇంట్లో తయారు చేసుకుని తిందాం. ఆరోగ్యాన్ని, డబ్బునూ ఆదా చేసుకుందాం. ఈ విషయాన్ని నా స్నేహితురాలికి చెప్పి తన కళ్ళు తెరిపించాను. మీరు కూడా ఈ విషయాలను మీ స్నేహితులతో పంచుకోండి. తర్వాత మళ్ళీ కలుద్దాం. నమస్తే.